జిల్లా కోస్గి మండల్ సంబంధించి దాదాపు 9 ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో దొంగ పట్టుకోవడం జరిగింది. అన్ని 9 కేసెస్ చూస్తే కొన్ని ఆర్డినరీ థెఫ్ట్, తర్వాత హెచ్బీ బై నైట్, గుడిలో హెచ్బీ చేయడం, తర్వాత నార్మల్ ఆర్డినరీ థెఫ్ట్ 379, 380 అట్లా చూస్తే 9 కేసెస్ ఉన్నాయి, 9 కేసెస్ ఉన్నాయి. ఆ 9 కేసులో మొత్తం అన్నిటి కలిపి 9,75,000 వర్త్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది. దీనిలో పెద్దగా చూస్తే ఒక కేసులో 7.5 kg సిల్వర్ పోయినట్టుంది. దానిలో 4.5 వరకు 4.5 kg వరకు రికవర్ చేయడం జరిగింది. అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ 7 తోలాస్లో 4.4 తోలా గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీనిలో రెస్పాండెంట్స్ అనే అక్యూజ్ అనేది చూస్తే గడ్డమడి రామకృష్ణ, తర్వాత నచ్చేళ్ళ శ్రీను, తర్వాత గజ్జి రమేష్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్. బోత్ ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 19 years, 22 years and 24 years. వీళ్ళు ముగ్గురు ఈ గంటీన్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా సంబంధించి ఉండేవాడు. వాళ్ళు ఏమో మోటార్ ఆపరేటెడ్ ఇట్లా అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఇవన్నీ దొంగతన చేస్తూ ఉన్నారు. ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు, ఒకరు బండి పైన ఉంటారు, ఒకరు బయట చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అండ్ ఒకరు లోపల వెళ్ళి దొంగతనం చేస్తారు. ఈ విధంగా వేరే ఒకటి మేకల్ కేసు ఉన్నది. అట్లాగే షాప్ లిఫ్ట్ చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకెళ్ళడం, అట్లాగే మోటార్ తీసుకెళ్ళడం, గోల్డ్ ఐటమ్స్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం, అన్నిటికీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం అన్ని వెరిఫై చేసాం. కొన్ని ఫుటేజెస్లో కూడా వీళ్ళు అక్కడ మూమెంట్ వచ్చింది. సో నిన్న 24th నాడు శివాజీ స్టాచ్యూ దగ్గర అక్కడ తిరుగుతుంటే మన వాళ్ళు అలర్ట్ ఉన్న వల్ల వాళ్ళని అడిగితే కొంచెం సస్పీషియస్ అనిపించింది. సస్పిషన్ తర్వాత వీళ్ళని తీసుకువస్తే ఇంట్రోగేట్ చేస్తే ఇవన్నీ ఆఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు. సో టోటల్ 9 కేసెస్లో ఫస్ట్ కేసు 38/23 అండర్ సెక్షన్ 379, ఇది మద్దూర్ పోలీస్ స్టేషన్. దానిలో 4.7 kg సిల్వర్ ఐటమ్ రికవర్ చేయడం జరిగింది. అట్లాగే కోస్గి పోలీస్ స్టేషన్ 98/23, 457/380 4 మోటార్స్, తర్వాత 8 సీలింగ్ ఫెన్స్ అండ్ వైర్ బండల్ 6 అండ్ క్యాష్ కూడా 20,000 రికవర్ చేయడం జరిగింది. అట్లాగే హెచ్బీ బై నైట్ కోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇది గుడిలో కుండి నుంచి డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. దానిలో 2,500 వరకు క్యాష్ ఉండే అది కూడా రికవర్ చేయడం జరిగింది. దెన్ ఒక గోల్డ్ షాప్, కోస్గిలో ఉన్న గోల్డ్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం జరిగింది. దానిలో 2 గోల్డ్ నెక్లెస్, తర్వాత గోల్డ్ ఇయర్ టాప్స్ అండ్ ఫింగర్ రింగ్స్ 2 టోటల్ వర్త్ 44 grams వర్త్ 2,80,000 రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి 3 బ్యాటరీస్ కూడా తీసుకెళ్లారు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి స్కూల్ నుంచి కోస్గి గ్రామంలో స్కూల్ నుంచి ఒకటి ప్రింట్ అండ్ కమ్ స్కానర్ అండ్ శాంసంగ్ 32-inch స్మార్ట్ టీవీ, అది కూడా రికవర్ వాళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు అండ్ అది కూడా రికవర్ చేయడం జరిగింది. సో అది చూస్తే అన్నిటి చూస్తే వెరైటీగా వాళ్ళు అంటే స్పెసిఫిక్గా చేయడం అనేది లేవు. ఏం దొరికినా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్మడం, ఇమీడియట్లీ మహబూబ్ నగర్ గడ్వాల్లో అమ్మేసి ఇమీడియట్లీ డబ్బులు ఖర్చు పెట్టడం, అదే అలవాటు వచ్చేసి కాబట్టి మనం ఇమీడియట్లీ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అండ్ ఇట్లాంటివి ఎక్కువ అంటే అలవాటు బిహేవియరల్ అట్లా ఉన్నప్పుడు మనం వాళ్ళపైన నిఘా పెడతాము. పీడియాక్ కేసు కూడా చేసే అవకాశం ఉంటుంది, అది కూడా మనం చూస్తాము. ఈ మొత్తం కేస్ డిటెక్షన్ తర్వాత రికవరీ దానిలో కానిస్టేబుల్ ఆంజనేయ, తర్వాత ఎస్ఐ వెంకటరమణ, వాళ్ళని గైడ్ చేసినట్టు సిఐ నర్సయ్య అండ్ ఎస్డిపిఓ లింగయ్యకి మా తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి చాలా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.